సావిత్రిబాయి పూలే బర్త్డే 3rd January 1831లో పుట్టారు. ఆవిడ చనిపోయింది 10th March 1897. ఇండియాలో సోషల్ రిఫార్మర్స్లో గొప్ప సోషల్ రిఫార్మర్ సావిత్రిబాయి పూలే. విద్యావేత్త, ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఎ పోయెట్. షీ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. ఆవిడ మహారాష్ట్ర. షీ ఈజ్ ఇన్ఫార్మల్లీ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా. ఇండియాలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అఫీషియల్గా ఎక్కడ లేదు, ఇన్ఫార్మల్గా. అఫీషియల్గా రికగ్నైజ్ చేయమని చాలామంది అడుగుతున్నారు, ఇంకా రికగ్నిషన్ రాలేదు. కానీ ఇన్ఫార్మల్గా అయితే షీ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ద మోడర్న్ ఇండియా అనమాట. అండ్ షీ ఫాట్ ఫర్ ద ఉమెన్స్ రైట్స్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. మహిళా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. అదేవిధంగా ఆవిడ భర్తతో కలిపి ఆవిడ 1848లో ఉమెన్స్ స్కూల్ స్టార్ట్ చేశారు. గర్ల్స్ స్కూల్, కేవలం అమ్మాయిల కోసమే, పూణేలో. ఈవిడ గురించి 2-3 ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు, టీచర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకో చీర చంకలో పెట్టుకెళ్ళేవాడు అండి, చేతిలో ఇలా హోల్డ్ చేసుకుని వెళ్ళేవాడు. రీజన్ ఏంటి తెలుసా? ఆవిడ వెళ్ళేటప్పుడు ఆవిడ మీద రాళ్ళు, రప్పలు, కౌడంగు, పేడ అన్నీ వేసేవాళ్ళు. అమ్మాయిలు చదువు చెప్తుందా ఈవిడ అని చెప్పేసి. సో అది ఆవిడ యొక్క గ్రిట్ అనమాట. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఆవిడ గురించి గొప్ప విషయం ఒకటి చెప్పాలి. వాళ్ళ హస్బెండ్ జ్యోతిబా పూలే. సావిత్రిబాయి పూలే వాళ్ళ భర్త పేరు జ్యోతిబా పూలే. మహారాష్ట్రలో జ్యోతిబా పూలే అంటే హీ వాజ్ అ గ్రేట్ సోషల్ రిఫార్మర్. దే బిలాంగ్ టు ఏ డిప్రెస్ క్లాస్ కమ్యూనిటీ కాల్డ్ మాలీ కమ్యూనిటీ. వాళ్ళ యొక్క ఒక డిప్రెస్ క్లాస్ కమ్యూనిటీ, మాలీ కమ్యూనిటీ అనే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనమాట. జ్యోతిబా పూలే అనే సివిల్ సర్వీసెస్లో రెగ్యులర్ క్వశ్చన్, ఎవరు ఈయన అని. ఆయన గులాంగిరి అనే బుక్ రాశారు. సత్యశోధక్ సమాజ్, ట్రూత్ సీకర్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా స్థాపించారు. సత్యశోధక్ సమాజ్, ట్రూత్ సీకర్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా స్థాపించారు ఆయన. చిన్నప్పుడే పెళ్ళైంది. ఆవిడకి 9 ఏళ్ళు, ఆయనకి 13 ఏళ్ళప్పుడు. ఆవిడ తీసుకొచ్చి ఆయన చదివించారు. అండ్ వాళ్ళు డిప్రెస్ క్లాస్ కమ్యూనిటీ, మనం ఏమనుకుంటాం, డిప్రెస్ క్లాస్ రైట్స్ కోసమే పోరాడారని. కానీ వాళ్ళకి మాత్రమే కాదు, బ్రాహ్మిన్ ఉమెన్స్, ఎవరైతే బ్రాహ్మిన్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి అప్పట్లో భర్త చనిపోతే అమ్మాయిల్ని టార్చర్ చేసేవాళ్ళు. అంటే గుండు కూడా తీసేసేవాళ్ళు అనమాట, జుట్టు కూడా. దానికి వ్యతిరేకంగా అందరు బార్బర్స్ చేత స్ట్రైక్ చేయించారు వీళ్ళు. ఎవరు? జ్యోతిబా పూలే, వాళ్ళ వైఫ్ సావిత్రిబాయి పూలే. అండ్ చాలా అమ్మాయిల హక్కుల కోసం, ముఖ్యంగా ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, ఎవరైతే విడోహుడ్లో ఉంటారో వాళ్ళందరి కోసం స్కూల్స్ కానీ హోమ్స్ కానీ స్టార్ట్ చేశారు. ఆవిడ మహిళా సేవా మండల్ అనే ఒక మండల్ కూడా స్టార్ట్ చేశారు. మహిళా సేవా మండల్. దాంతోపాటు మొత్తం మహారాష్ట్రలో ఆవిడ 18 గర్ల్స్ స్కూల్ ఓపెన్ చేశారు. 18 గర్ల్స్ స్కూల్స్. ఆవిడ చేసిన కృషి ఫలితంగా ఈ మధ్య పూణేలో యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ అని పేరు పెట్టారు. పూణేలో యూనివర్సిటీకి సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ అని పేరు పెట్టారు. అండ్ ఆవిడ చదివించి అంత చేస్తే జ్యోతిబా పూలే. సో ఇవన్నీ సావిత్రిబాయి పూలే టుగెదర్ విత్ జ్యోతిబా పూలే వాళ్ళిద్దరూ చాలా కృషి చేశారు. ముఖ్యంగా ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఆపటానికి. అప్పట్లో బ్రాహ్మణుల కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లలు పుట్టాక చంపేసేవాళ్ళంట. వాళ్ళందరూ తీసుకొచ్చి చనిపోకుండా ఆపటం, వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వటం అలా చేసేవాళ్ళు. దాంతోపాటు చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి ట్రై చేశారు. విడో రీమ్యారేజ్ కోసం ట్రై చేశారు. విధవా పునర్వివాహాల కోసం చైల్డ్ మ్యారేజెస్ ఆపడానికి ట్రై చేసేవాళ్ళు. సో టుగెదర్ జ్యోతిబా పూలే అండ్ సావిత్రిబాయి పూలే వర్క్డ్ ఫర్ సోషల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఎర్లీ సోషల్ రిఫార్మర్స్ అనమాట. బిఆర్ అంబేద్కర్కి ఒక ఇన్స్పిరేషన్ జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలేకి ఇన్స్పిరేషన్ థామస్ పెయిన్ అని ఫ్రెంచ్ రైటర్ ఉంటారు. ఆయన ఈక్వాలిటీ గురించి మాట్లాడతారనమాట. జ్యోతిబా పూలేకి ఆయన ఇన్స్పిరేషన్. సో జ్యోతిబా పూలే ఇస్ అ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. తర్వాత చాలా చదువుకుంటారు ఆయన మంచి రిఫార్మ్స్ తీసుకొస్తారు. వీళ్ళ మీద ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, మెయిన్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు. ద కంట్రిబ్యూషన్ ఆఫ్ జ్యోతిబా పూలే అండ్ సావిత్రిబాయి పూలే ఫర్ సోషల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, మెయిన్స్లో కూడా క్వశ్చన్ రావచ్చు. అండ్ యూపీఎస్సీకి ఫేవరెట్ జ్యోతిబా పూలే. కానీ నేను ఈరోజు స్టార్ట్ చేసిన సావిత్రిబాయి పూలేతో. ఎందుకంటే ఉమెన్ షుడ్ నాట్ బి రికగ్నైజ్ ఆన్ ద షార్ట్ ఆఫ్ ద హస్బెండ్. భర్త అడుగుజాడలో ఉమెన్ రికగ్నిషన్ అవ్వకూడదు. ఉమెన్కి ఐడెంటిటీ ఉండాలి. ఆవిడ బర్త్డే కదా, ఆవిడతోనే స్టార్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ టోల్డ్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సావిత్రిబాయి పూలే. అండ్ ప్రతి అమ్మాయికి ఆవిడ ఇన్స్పిరేషన్ అనమాట.
ఆ రోజుల్లో చదువుకుని పైకి వచ్చింది సావిత్రిబాయి పూలే.